హాయ్ అండి. అమ్మ ప్రేమ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఉదయాన్నే 5 గంటలకైతే లేచి ప్రేయర్ చేసుకునేలకే 5:15 అయితే అయిపోయిందండి. ఆ తర్వాత నేను పిల్లలకి స్నానానికి నీళ్ళైతే పెట్టేశాను. గోరువెచ్చగా కాగితే వాళ్ళైతే స్నానాలు చేసేస్తారు. ఉదయాన్నే మరీ కొంచెం చల్లగా ఉన్నాయని చెప్పేసి పిల్లలకి చేయాలంటే కొంచెం జలుబులు చేస్తాయని స్నానానికి నీళ్ళు పెట్టేశాను. ఇక్కడొచ్చేసి టిఫిను ఇడ్లీ అయితే చేసినాను. ఉదయాన్నే రైస్ వండినా తినలేరు కదండి పిల్లలకి. ఈరోజు నేను చేసే హాఫ్ డేస్ స్కూల్ అయితే ఇడ్లీ చేసేసి బాక్స్కి పెడదామని చెప్పేసి ఇడ్లీకి అయితే వేశాను. ఈ ఎండలకు కూడా దోశలు చపాతీ తిన్నా కానీ ఎక్కువగా నీళ్ళు అవుతూ ఉంటాయి, తాగాలనిపిస్తూ ఉంటుందండి ఎక్కువగా అయితే. ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే ఇడ్లీ పాత్రలు అయితే నీళ్ళు అయితే వేసి అవి మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లో పెట్టేస్తాను. ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఇడ్లీ త్వరగా ఉడకడానికి అవకాశం బాగుంటుంది. ఇలా పెట్టుకున్నప్పుడు త్వరగా అయితే ఉడికిపోతాయి ఇడ్లీ అయితే. నేను ఎప్పుడు ఇడ్లీ చేసిన ఈ విధంగానే పెట్టేస్తాను. ఇడ్లీ తినేటప్పుడు బాగుంటుంది. తర్వాత అయితే మనం ఇడ్లీ చేసినప్పుడు ఆ ప్లేట్లన్నీ కడగాలంటే కొంచెం చిరాకుగా అయితే ఉంటుంది నాకైతే. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? దోశలు బెస్టా, ఇడ్లీ బెస్టా? కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా జీలకర్ర మెంతులు వేసేసి నీళ్ళన్నీ కూడా అయితే కాగపెట్టుకున్నాను కదా, అవి మరీ వేడిగా ఉందని చెప్పేసి గ్లాసులో వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. చట్నీ కూడా అయితే పట్టేసానండి. చట్నీ పట్టుకున్న తర్వాత దానికి పోపు అయితే పెట్టలేదు. ఇడ్లీ పెట్టేసిన తర్వాత పోపు కూడా పెట్టేసి ఆ పోపులో చట్నీ అంతా కూడా అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత అవి తాగేసి ఇంటి ముందు ఇదంతా కూడా అయితే ఊడ్చి మెట్లన్నీ కూడా అయితే కడిగేసానండి. కొంచెం పొడవుగా ఉంటుంది, ఇదాని నుంచి అదేదాకా పొడవు ఉంటుంది. కొంచెం ఒక 20 నిమిషాలు అయితే పడుతుంది ఇదంతా ఊడ్చి నీళ్ళన్నీ చల్లాలకే టైం అయిపోతుంది. పిల్లలకైతే 7:00కల్లా వెళ్ళిపోవాలండి. కొంచెం 5:00కి లేగిస్తేనే ఆ టైం అయితే అయింది. ఈలోపు అయితే ఇంకా కింద ఊడ్చి నీళ్ళు చల్లిన తర్వాత కింద ఉన్న మొక్కలకు కూడా అయితే నీళ్లు వేసాను. ఆ తర్వాత పైన ఉన్న వాటికి కూడా నీళ్ళు వేద్దామని చెప్పేసి పైకైతే వచ్చేసాను. చెట్లకి ఇప్పుడు ఎండలు కదండి, ఉదయం సాయంత్రం అయితే నీళ్లు పోస్తూ ఉంటాను నేనైతే. ఇలా పోయొచ్చో లేదో నాకైతే తెలియదండి. ఎండాకాలంలో అయితే పోయొచ్చు అని అనుకుంటున్నాను. నీళ్ళు అదంతా కూడా పోసిన తర్వాత పిల్లలకైతే టిఫిన్ అయితే పెట్టేశాను. ఒక్కటే తినేసానండి. పొద్దున్నే తినలేక పాపం వాళ్ళు ఇంకా తినలేదని చెప్పేసి బాక్స్కి అయితే పెట్టేశాను చెరుకు ఒక 3 ఇడ్లీ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసి ఒక 10 నిమిషాలు అయితే నేను కూడా అయితే కూర్చొని ఇక్కడేమో క్యారెట్ బీట్రూట్ జ్యూసు చేస్తున్నాను పిల్లలకి నాకండి. అంతకుముందు పిల్లలు ఇద్దరైతే తాగేవాళ్ళు కాదు, నా వరకే చేసుకొని తాగేసేదాన్ని. నన్ను చూసి మా బాబు అయితే ఒకరోజు ఇచ్చాను. నువ్వు తాగుతున్నావు కదమ్మా నాకు కూడా కొంచెమే అన్నారు. వాళ్ళకి కొంచెం టేస్ట్ తెలిగలికి మా బాబాయ్ అయితే తాగేశాడు. ప్రతిరోజు చేయమంటాడు. అలాగనే మేమిద్దరం తాగుతుంటే మా అమ్మాయి కూడా ఎలా ఉంటుంది మమ్మీ నాకు కూడా అయితే కొంచెం అని చెప్పేసి మొన్న ఒకసారి అయితే ఫాస్టింగ్ ఉంది అప్పుడు అడిగిందండి. తనకు కూడా అయితే ఇచ్చేసరికి చాలా బాగుందమ్మా, చేసి ఉంచు మేము కూడా అయితే తాగుతామని చెప్పేసి వెళ్ళేటప్పుడు అయితే చెప్పారు. అందుకే 2 బీట్రూట్లు మీడియం సైజు, 4 ఏమో క్యారెట్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ పంచదార అయితే వేయట్లేదు, బెల్లం అయితే వేసుకుంటున్నానండి. పిల్లలకి పంచదార పెట్టడం కూడా అది మంచిది కాదని చెప్పేసి బెల్లం అయితే వేస్తున్నాను. 4 యాలక్కాయలు కూడా అయితే వేసేసుకుని ఇదంతా కూడా నేనైతే మెత్తంగా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. పిల్లలకి ఇట్లానే మిక్సీ పట్టి అట్నే పిప్పిగా ఉంటే ఇస్తే తాగలేరండి. అందుకని చెప్పేసి నేనైతే వడకట్టేసుకొని ఒక డబ్బాలోకి అయితే పోసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం కూలింగ్ అవ్వగానే పిల్లలకి ఇస్తే స్కూల్ నుంచి రాగానే వాళ్ళు అయితే తాగేస్తారని చెప్పేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. మీరు కూడా క్యారెట్ బీట్రూట్ జ్యూసు ఇంట్లో ముందు పెద్దవాళ్ళు తాగుతుంటే తర్వాత పిల్లలకు కూడా అయితే చిన్నగా అలవాటు చేయండి. ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మా ఇంట్లో అలాగా 3 అయితే తాగుతూ ఉన్నాము. బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చాలా మంచిదండి ఇవైతే తాగటం వల్ల. ఇక్కడ వచ్చేసి మీషోలో అయితే పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అయితే బుక్ చేశాను, అవి అయితే వచ్చాయి. మా బాబుకి అయితే సర్ప్రైజ్ అనుకుంటూ అయితే ఇచ్చాను. ఇవి నేను డబ్బులు పెట్టి తీసుకున్నవి కాదండి, మా బాబు దగ్గర పాకెట్ మనీ ఉంటే బుక్ చేశాను. నేను ఎప్పుడైనా కానీ వాళ్ళ దగ్గర ఉన్న పాకెట్ మనీ ఉంటేనే ఇలాంటివి బుక్ చేసి ఇస్తాను. అలా ఎందుకు చేస్తానంటే నేను వస్తువు కానీ బట్టలు కానీ అడిగిన వల్ల మనం కొనిస్తూ ఉంటే వాటికి ఉన్న వాల్యూ అనేది వాళ్ళకి తెలియటానికి నేను వాళ్ళు
కొనుక్కునే పాకెట్ మనీ డబ్బులు ఉంటేనే ఇట్లాంటివి తీసుకుంటానని అయితే చెప్తూ ఉంటానండి. మా వారు కూడా అయితే అడిగిన వల్ల కూడా అయితే కొనివ్వటానికి ఇష్టపడతాడు, కానీ నేనైతే ఇష్టపడను. వాటికున్న వాల్యూ పిల్లలకి తెలియాలి. రాబోయే రోజుల్లో ఆ వాల్యూ తెలియకపోతే పిల్లలు చాలా నష్టపోతారని చెప్పేసి నేనే ఆ ఆలోచనతో పాకెట్ మనీ డబ్బులు ఇస్తేనే నేను ఇలాంటివి కొనిస్తానని అయితే చెప్తూ ఉంటాను పిల్లలకైతే. అలానే వాళ్ళైతే పాకెట్ మనీ డబ్బులు దాచుకొని అవి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇవైతే తీసుకున్నానండి. అప్పుడు బుక్ చేసి ఇచ్చేసాను వీళ్ళకైతే. అలాగంగా అన్నం అయితే తినేసామండి. తినేసిన తర్వాత కాసేపు పడుకున్నాము. మా వారు నసరాపేట వెళ్ళి వచ్చేటప్పుడు ఈ పుచ్చకాయ అయితే తీసుకొచ్చాడు. సగం అయితే తీసుకొచ్చాడండి. ఈ పుచ్చకాయ పొడవు చాలా పొడవైతే ఉంది. కనీసం 3.5 ఆ పొడవైతే ఉంది. చాలా తీగైతే ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా విత్తనాలు కూడా అయితే లేవు. చాలా తక్కువగా అయితే ఉన్నాయి. పుచ్చకాయ అయితే తీయగా అయితే ఉందండి. ఎప్పుడైనా పుచ్చకాయ తీపిగా ఉంటేనే తినడానికి కూడా అయితే కొంచెం ఇష్టంగా ఉంటాము. పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా కదా. ఇక్కడ వచ్చేసి నేను టమోటా పచ్చడి అయితే చేస్తున్నానండి. అప్పటికప్పుడు పెట్టుకేసుకుంటాం కదా, ఏ సీజన్లో అయినా టమాటా పచ్చడి. ఇప్పుడు ఎండాకాలం కదండి, నిల్వ పచ్చళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటాము. మేమైతే నిల్వ పచ్చడి అయితే మా వారు పెట్టినా కానీ తినడని చెప్పేసి అప్పటికప్పుడు చేసుకుంటాం కదా టమాటా పచ్చడి. 6 నెలల పాటు నిల్వ చేసుకోవచ్చని ఆ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇవి వచ్చేసి 1 కేజీ అండి టమోటాలు. అవన్నీ కూడా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే 1 స్పూను ఆవాలు, అర స్పూన్ ఏమో మెంతులు అయితే తీసేసుకొని ఇవైతే దోరగా వేయించుకోవాలి. ఇవి మాడిపోతే ఈ పొడి అనేది చేదుగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇక్కడ ఆఫ్ చేసి ఎండుమిర్చి లేవని చెప్పేసి షాప్కి అయితే వెళ్ళి ఎండుమిర్చి తెచ్చుకొచ్చాను. ఈ టమాటా పచ్చడికి పోపు పెట్టేసుకుంటున్నానండి ముందుగానే నేను. ఎందుకంటే ఈ పోపు అంతా కూడా పూర్తిగా చల్లారిపోవాలి. ఈ టమోటాలన్నీ ఉడికేలోపు అయితే పోపు చల్లారిపోతుందని చెప్పేసి ముందుగానే పోపు పెట్టేసుకుంటున్నాను. 200 గ్రాములు అయితే నేను ఆయిల్ వేసానండి. ఇక్కడ పూర్తిగా చిన్నులపాయ గడ్డ అంతా కూడా అయితే కచ్చాపిచ్చగా అయితే దంచేసుకున్నాను. ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదండి, చిన్నులపాయలు కూడా అయితే రేటు కూడా కొంచెం తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా చిన్నులపాయలు కూడా అయితే బాగున్నాయండి, పెద్ద సైజులు అయితే. ఇక్కడ కచ్చాపిచ్చగా దంచుకున్న చిన్నులపాయ రెబ్బలన్నీ కూడా అయితే వేస్తున్నాను. ఈ టమాటా పచ్చడికి ఈ కచ్చాపిచ్చగా దంచుకున్న చిన్నులపాయలు ఉంటేనే బాగుంటుందండి టమాటా పచ్చడి అయితే. ఇది కూడా వేసిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేగనివ్వాలి. చిన్నులపాయలు అయితే కచ్చాపిచ్చగా దంచుకున్నాం కదా అవి. ఆ తర్వాత ఎండుమిర్చి ఒక 6 అయితే వేసాను. ఆ తర్వాత పోపు దినుసులన్నీ కూడా అయితే వేసేసాను. ఆవాలు, జీలకర్ర ఉంటాయి కదా, అవన్నీ కూడా అయితే వేసాను. ఈ పోపు అంతా కూడా అయితే వేగాలి. ఇది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు 2 రెమ్మలు అయితే వేసాను. కరివేపాకు కూడా వేసుకుంటే టమాటా పచ్చడిలోకి చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా కూడా వేగిపోయిందండి, చూపిస్తున్నాను మీకైతే. లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది. ఆ తర్వాత పక్కన గిన్నె పెట్టేసుకున్నాను కదా, ఆ గిన్నెలోకి అయితే వేస్తున్నాను. మళ్ళా అదే కడాయిలో నేను టమోటాలన్నీ కూడా అయితే వేసి ఉడికిస్తున్నానండి. అన్ని కడాయిలు ఎందుకులే అని చెప్పేసి ఒకే కడాయిలో పోపు అంతా కూడా అయితే పెట్టేసుకుంటున్నాను. మనం చేసుకునే దాంట్లో కూడా అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను ఈ విధంగా చేస్తానండి. అన్ని సామాన్లు కూడా ఎందుకులే అని చెప్పేసి, అన్ని సామాన్లు వాడినా కానీ మనమే కదండి తోమేసుకునేది. అందుకని చెప్పేసి పోపు దాంట్లో పెట్టేసాను. మళ్ళీ టమాటాలు కూడా అయితే దీంట్లోనే ఉడికిస్తున్నాను. ఇక్కడ 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకుని ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను కదా టమోటాలు కేజీ, అవి వేసి ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఆయిల్ కూడా పోపు అంతా పెట్టేసిన తర్వాత ఆయిల్లో ఏ విధంగా అయితే వేగుతున్నాయో. ఇక్కడ టమాటా పచ్చడికి వచ్చేసి ఈ గ్లాసు 100 గ్రాములు అండి. మనం ఉప్పు కానీ, కారం కానీ, చింతపండు కానీ 100 గ్రాములు, మొత్తం 300 గ్రాములు అండి. ఉప్పు 100 గ్రాములు, కారం 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు. ఈ టమాటా పచ్చడికి ఇవేనండి కొలతలు అయితే. కారము 100 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు వేస్తున్నాం కదా. చక్కగా అన్నంలో కూడా అయితే ఉప్పు, కారం, పులుపు చక్కగా సరిపోతాయి. అటు ఎక్కువ వేయకుండా అటు తక్కువ వేయకూడదు. సమానంగా వేస్తేనే పచ్చడి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ టమోటాలు కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు అయితే వేస్తున్నాను. మీరు ఉప్పు ఎండలో ఎండపెట్టుకొని మిక్సీకైనా పట్టుకొని అయితే వేసుకోవచ్చు.
సాల్ట్ వేసే వాళ్ళైతే సాల్ట్ 100 గ్రాములకి కొంచెం తగ్గించైనా వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మనకు కనిపించదండి. ఎప్పుడైనా లావు ఉప్పే బాగుంటుంది కర్రీస్లోకైనా పచ్చళ్ళకైనా. ఇక్కడ ఉప్పు అదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని మరలా అయితే ఉడికించుకోవాలి. ఎందుకంటే లావు ఉప్పు కదండి, అదంతా కూడా అయితే త్వరగానే కరిగిపోతుంది. ఇక్కడ వేసిన తర్వాత కొంచెం ఉడికిపోయిందండి. ఇక్కడ మరలా నేను చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు అంతా కూడా మెత్తంగా సాఫ్ట్గా అయితే అయిపోవాలి కదా. మిక్సీకి పట్టుకునేటప్పుడు చింతపండులో ఉన్న ఈ విత్తనాలు వాటికి ఉన్న ఈనెలన్నీ కూడా అయితే తీసుకున్న తర్వాత ఆ టమోటా దాంట్లో అయితే వేసేసుకోవాలి. మిక్సీకి పట్టుకునేటప్పుడు వాటికి తగలకుండా అయితే ఉంటుంది బ్లేడ్లకి అయితే. చింతపండు అదంతా వేసి ఒకసారి కలుపుకున్నానండి. ఆ తర్వాత 2 నిమిషాలు ఉడికించుకున్నానండి. గ్యాస్ ఆఫ్ చేస్తాము అనగా 100 గ్రాముల కారం అయితే వేసేసాను. కారం ఇదంతా వేసి కలిపేసుకొని వెంటనే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. కారం వేసిన తర్వాత ఆ వేడికి మగ్గిపోతుంది కారం అనేది. ఇదంతా కూడా ఫ్యాన్ కింద అయితే పెట్టేసానండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనమైతే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఈ చల్లారే లోపు అయితే నేను గిన్నెలన్నీ కూడా అయితే తోమేశాను. రైస్ కడిగి పెట్టేశాను. ఈలోపు పాలు కూడా అయితే వచ్చేసాయి. రైసు పాలు 2 కూడా అయితే గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. అక్కడే ఉంటాను కదా, పచ్చడి వేసుకుంటూ ఈ 2 చూసుకోవచ్చు అని చెప్పేసి వంటగదిలోకి వచ్చినప్పుడు ఒకేసారి పని మొత్తం కూడా పూర్తి చేసుకుంటాను. మనకు సమయం కలిసి వస్తుంది, పని కూడా త్వరగా అయితే అయిపోతుంది కదా. ఇక్కడైతే టమోటా అంతా కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇవి కొంచెం కొంచెంగా పచ్చడి అదంతా వేసుకొని చిన్నులపాయ రెబ్బలు కూడా వేసుకొని మిక్సీకి అయితే మెత్తంగా అయితే పట్టేసుకోవాలి. ఎన్నిసార్లుగా అయితే వస్తుందో అన్నిసార్లుగా అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇది చిన్న జారు, అందుకని నాకైతే 2 సార్లుగా అయితే వచ్చింది. రెండోసారి ఏమో ఆవాలు మెంతులు వేయించి పొడి అయితే చేసేసుకున్నాను. ఆ పొడి కూడా అయితే వేసానండి. చిన్నులపాయ రెబ్బలు కూడా వేసాను. ముందు మిక్సీకి పట్టుకున్న ఆ పచ్చడి కూడా పోపు అయితే పెట్టేశాను కదా, ఆ పోపులో అయితే వేసేసాను. పోపు అంతా కూడా చల్లంగా అయిపోవాలి. పోపు వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి. మిక్సీకి పట్టుకున్న పచ్చడి అయితే నలుపు వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి, టమాటా పచ్చడి. ఇక్కడ ఆవాలు మెంతి పొడి వేసాం కదా లాస్ట్లో, అంతా మిక్సీకి పట్టుకున్నాం కదా, ముందు వేసింది రెండోసారి వేసింది అంతా వేసేసుకొని ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. గిన్నెలో చిన్నది అయిపోయిందండి, కలపడానికి వీలు కాలేదని చెప్పేసి ఈ కడాయిలోనే వేసి కలిపేస్తున్నాను. ఈలోపు పాలు కూడా అయితే కాగిపోయాయి. అన్నం ఉడికిపోయిందండి. నేనైతే వేడి వేడి అన్నం పెట్టేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ పచ్చడి కూడా వేసుకొని అయితే తింటున్నాను. నిజంగా అండి పచ్చడి చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకున్న పచ్చడి ఎంత బాగుంటుందండి. నిల్వ పచ్చడి ఇంట్లో చేస్తే మా వారు పిల్లలు అయితే తినట్లేదు. నాకు కూడా అయితే అది ఇష్టం ఉండదండి. నిల్వ చేసిన పచ్చడి అయితే కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటే కొన్ని ఇష్టమైతే ఉండవు కదా. మా ఇంట్లో ఇది ఫేవరెట్ అండి. ఈ పచ్చడి ఇష్టంగా అయితే తింటాము పిల్లలు పెద్దలు అయితే. నేను తినేసానండి. నేను తినే ముందే పిల్లలకు కూడా అయితే పెట్టేశాను. ఇదిగోండి మా మరిది కూడా అయితే వచ్చేసారు, తనకు కూడా పెట్టాను. ఇదిగోండి టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డబ్బాకి అయితే పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది. ఇదండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.